హాయ్, నేను మీ అనిల్ నాయర్ని విత్ సిగ్నేచర్ ఎగ్జైటెడ్ టు బి ఎ టీచర్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా స్కూల్స్లో నేను మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద భయం పోవాలి అని మ్యాథోఫోబియా అనే సెమినార్లు నేను కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దీనిలో భాగంగా ఈరోజు నేను ఒక 50-year ఓల్డ్ ఉన్న ఒక స్కూల్లో సెషన్ చేయడానికి నేను బయలుదేరాను. సెషన్ చేసే ముందు ప్రతిసారి నేను అనుకున్నది ఒకటి, ఈరోజు సెషన్లో ఎలా అయినా చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అనే సబ్జెక్టుకి భయపడతారు. సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఒక టాలెంట్ కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఒక ఇంట్రెస్ట్తో కూడిన ఒక థింగ్ అని చెప్పి నేను బాగా నమ్ముతాను. మనము ఒక సబ్జెక్ట్ మీద మనకు ఇంట్రెస్ట్ లేదంటే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టు చెప్పలేదు అని అర్థము. అలా నేను బయలుదేరి పాఠశాల గేట్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు చెట్ల మధ్య నుంచి పడుతున్న కిరణాలు, పిల్లల కేకలతో మిళితమైన ఉత్సాహకరమైన వాతావరణం నన్ను మరొకసారిని ఉత్తేజితుణ్ణి మార్చింది. ఇది ఒక మామూలు సెమినార్ కాదని, నేను ఇన్వెస్ట్ చేస్తున్న 2 కానీ 3 గంటలు కొంతమంది స్టూడెంట్స్ జీవితాలు మారుస్తాయని ఒక మిషన్ స్టేట్మెంట్ తోటి నేను ప్రిన్సిపల్ క్యూబికల్లో కూర్చున్నాను. ప్రిన్సిపల్ మరియు మేనేజ్మెంట్ స్టాఫ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసిన విధానం కానీ, వాళ్ళు నాకు వెల్కమ్ చెప్పిన విధానం కానీ నన్ను మైమరిపించింది. దాని తర్వాత బెల్లు మోగిన తర్వాత ఒక టీచర్ నన్ను ఆడిటోరియం వైపు నన్ను తీసుకెళ్లారు. అక్కడ 10వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పిల్లలు మూసివేసిన చెవులతో, మనసులో ఆలోచనలతో, ఇంకా ఈ టీచర్ ఏదైనా కొత్తగా చెప్తాడా, టెక్స్ట్ బుక్లో లేనటువంటి కాన్సెప్ట్ చెప్తాడా, లేకుంటే మరి ఇంకొక బోరింగ్ సెమినార్ అటెండ్ అవుతున్నామా అనే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఒక లోతైన ఊపిరి పీల్చుకొని స్టార్ట్ చేశాను. గణిత శాస్త్రం అనే మాట వింటే ఎవరికైనా టెన్షన్గా అనిపిస్తుందా అనే ఒక చిరునవ్వుతో క్వశ్చన్తో సెషన్ స్టార్ట్ చేశాను. సగం చేతులు లేచాయి, సగం మంది చేతులు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు. అక్కడి నుంచి ఒక మాయ ప్రారంభమైంది. నేను సూత్రాలు లేదా ప్రమేయాలతో ఎప్పుడూ క్లాసులు చెప్పలేదు. ఒక చిన్న లాజిక్తో, ఒక చిన్న కథతో నేను నా క్లాస్ని ప్రారంభించాను. ఒకప్పుడు గణితం అంటే భయపడే ఒక చిన్నారి కథ, తప్పు చేస్తే నవ్వుతారేమోనన్న భయంతో లాస్ట్ రోలో కూర్చున్న ఒక పిల్లవాడి కథ. ఆ పిల్లవాడు ఎవరో కాదు, నేనే. వారి కోసము ఆ భయంతో కూడుకున్న ఆ పిల్లాడిని నేను సబ్జెక్టుగా తీసుకొని ఆ పిల్లాడు ఎలా ఎదిగాడు అనే ఒక స్టోరీ అల్లాను. ఆ పిల్లాడి ఒక క్యారెక్టర్ క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారు ఏమోనని చెప్పి ఆ క్యారెక్టర్ తీస్తున్నాను. దాని తర్వాత నంబర్ యొక్క స్క్వేర్ చేయడము ఎలా సులభంగా చేయొచ్చో ఒక చిన్న ట్రిక్ చూపించాను. వారిలో కొంతమందిని బోర్డు మీదకి పిలిపించి ఓరల్గా వితౌట్ యూజింగ్ పెన్ ఎలా సాల్వ్ చేయాలో అని అడిగాను. కొంతమంది సాల్వ్ చేశారు, కొంతమంది భయపడ్డారు. భయపడ్డ వాళ్లకు భయం మొట్టమొదటి అడుగే భయం వేస్తుంది. కరేజ్ ఈజ్ నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్, కరేజ్ ఈజ్ గోయింగ్ ఎహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫియర్ అని వాళ్ళలో ధైర్యం నింపాను. తప్పు చేస్తే యు బికేమ్ మోర్ వైజ్ అనే ఒక పాజిటివ్ లైన్ వాళ్ళలో ఉండేటట్టు చేశాను. అలా 75 నిమిషాలు గడిచాయి. ఆటలాగా, జోక్స్తో, క్రికెట్ స్కోర్లతో, ఇన్స్టాగ్రామ్ సెటైర్లతో కనెక్ట్ చేస్తూ చిన్న చిన్న ట్రిక్స్ చూపించాను. ఒకే ఒక మాటికి చెప్పాను, గణితం అంటే మీరు భయపడకూడదు. ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మొట్టమొదటిగా మీకు ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పి, అది లాజికల్గా విత్ వ్యాలిడేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్తో చూపెట్టాను. సెమినార్ ముగిసేసరికి ఆ తొందరపడి వచ్చిన పిల్లలే ఇప్పుడు చేతులు పైకి లేసి ప్రశ్నలు అడుగుతూ చాలా సంతోషంతో ఆడిటోరియం నుంచి బయటకు వెళ్తూనే ఉంటే నా యొక్క జాబ్కి ట్రెమెండస్ నేను బాగా చేశాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెమినార్ తర్వాత చాలామంది పిల్లలు, సార్ ఈరోజు మొట్టమొదటిసారి సార్ గణితం అంటే నేను చాలా ఇష్టపడ్డాను అని చెప్పి, నాన్నగా, గురువుగా, దేశ భవిష్యత్తుకు ఒక మార్గదర్శిగా ఆ రోజు నా మనసు సంతృప్తితో నిండిపోయింది. ఈ సెషన్లో నేను మనసు కనిపించిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నము ఈ వీడియో ద్వారా చేశాను. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.